మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది పువ్వులెందుకు కాయలెందుకు కాయలెందుకు పువ్వులెందుకు కాయలెందుకు ఋతువులెందుకు కాలాలెందుకు ఉన్నవన్నీ నీ కోసమేనని నీవు దేవుని కోసమేనని ఉన్నవన్నీ నీ కోసమేనని నీవు దేవుని కోసమేనని గమనించి తెలుసుకో గ్రహించి మసలుకో గమనించి తెలుసుకో గ్రహించి మసలుకో నీ జన్మకు కారణముంది నీ జన్మకు కారణముంది మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది సూర్యుడెందుకు చంద్రుడెందుకు రాత్రులెందుకు పగలు ఎందుకు సూర్యుడెందుకు చంద్రుడెందుకు రాత్రులెందుకు పగలు ఎందుకు రాత్రి పగలు దేవుడే చేసెనని ఆ దేవుని పని నీవు చేయాలని రాత్రి పగలు దేవుడే చేసెనని ఆ దేవుని పని నీవు చేయాలని ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి పరలోకం చేర్చాలని పరలోకం చేర్చాలని మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది
గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము. నిదురించి తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధము. వెలలేని విడిపోని తన ప్రేమ బంధము. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఏ ఒక్కరు తన బిడ్డగా అంగీకరింపరు. పరాయి బిడ్డను ఏ ఒక్కరు తన బిడ్డగా అంగీకరింపరు. ఒకవేళ చూసినా మీ పిల్లలతో సమానముగా చూడలేరు. మనసెరిగిన దేవుడు తన బిడ్డనే మీ బిడ్డగా మీ గర్భంలోనే రూపిస్తున్నాడు. వివాహానికిదే అర్థం, దీనిలోనే పరమార్థం. వివాహానికిదే అర్థం, దీనిలోని పరమార్థం. నిదురించి తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధము. వెలలేని విడిపోని తన ప్రేమ బంధము. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. బహుమానం తన కొరకి పెంచాలని నీకిచ్చాడు దేవుడు. ప్రతి బహుమానం తన కొరకే పెంచాలని మీకిచ్చాడు దేవుడు. వాక్యమెరుగగా దేవునికై బ్రతకగా నరకానికందరూ పోవుట న్యాయమా? వాక్యమెరుగక దేవునికై బ్రతకక నరకానికందరూ పోవుట న్యాయమా? మీ తండ్రి పనుల మీదుండాలని మీరెరుగరా? మీ తరము వారికి సేవ చేసి నిద్రించరా? మనిషి జన్మకిదే అర్థం, దీనిలోని పరమార్థం. మనిషి జన్మకిదే అర్థం, దీనిలోని పరమార్థం. నిదురించే తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధము. వెలలేని విడిపోని తన ప్రేమాబంధము. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. కుమారులు యెహోవా
హెచ్చు స్వాస్థ్యము నిదురించే తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధము వెలలేని విడిపోని తన ప్రేమ బంధము గర్భఫలము దేవుడిచ్చు బహుమానం గర్భఫలము దేవుడిచ్చు బహుమానం This morning, God, this is your day. I am your child. Show your way. Amen. నువ్వు ఇలాగే ప్రేయర్ చేస్తావు తల్లి చేస్తావా ఓకే దిస్ వన్ మార్నింగ్ ప్రేయర్ ఓకే 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 ఆమేన్ తల్లి తండ్రి అయిన దేవునికి పిల్లలు కావాలి అందుకే వివాహం ఘనమైనది తండ్రి అయిన దేవునికి పిల్లలు కావాలి అందుకే వివాహం ఘనమైనది స్త్రీ పురుషులకందుకే పెళ్లి కావాలి స్త్రీ పురుషులకందుకే పెళ్లి కావాలి ఈ భూమిని నిండించాలి తన కలలను పండించాలి ఈ భూమిని నిండించాలి తన కలలను పండించాలి ఎందుకో మనిషికి తెలియకున్నది తండ్రి అయిన దేవుని అనాది సంకల్పమని తండ్రి అయిన దేవునికి పిల్లలు కావాలి అందుకే వివాహం ఘనమైనది నేలమంటి నుండి దేవుడు నరుని చేసెను గాఢ నిద్ర కలుగజేసి స్త్రీని తీసెను నేలమంటి నుండి దేవుడు నరుని చేసెను గాఢ నిద్ర కలుగజేసి స్త్రీని తీసెను మీరు ఫలించి భూమిని నిండించి సృష్టినంత ఏలమని వారికిచ్చెను మీరు ఫలించి భూమిని నిండించి సృష్టినంత ఏలమని వారికిచ్చెను తన పోలికతో మీరు కనాలని తన రూపంతో తనకు కావాలని తన పోలికతో మీరు కనాలని తన రూపంతో తనకు కావాలని దైవ జ్ఞానమందు వారిని తీర్చిదిద్దాలని ఎందుకో మనిషికి తెలియకున్నది తండ్రి అయిన దేవుని అనాది సంకల్పమని తండ్రి అయిన దేవునికి పిల్లలు కావాలి అందుకే వివాహం ఘనమైనది
జన్మ వింతే అది తెలియకుంటే చింతే నీ నిర్మాణమే తెలుసుకోవా బ్రతుకుతుంది అర్థం అది తెలియకుంటే వ్యర్థం నీ బ్రతుకెందుకో తెలుసుకోవా దేహాన్ని దేవుడు నిర్మించి దేవుడు నీలోని ఉండాలని దేహమే ఆలయం ఎవరు కట్టలేరు ఈ మందిరం మనిషి జన్మ వింతే అది తెలియకుంటే చింతే నీ నిర్మాణమే తెలుసుకోవా బ్రతుకుకుంది అర్థం అది తెలియకుంటే వ్యర్థం నీ బ్రతుకెందుకో తెలుసుకోవా ఎవరు చెయ్యలేరు ఈ దేహం ప్రపంచ వింతలకే ఒక వింతని మనిషి చెయ్యలేడు ఈ దేహం మానవ మేధస్సుకి మరుగైనది కన్ను పోతే కన్ను చెయ్యలేడు కాలు పోతే కాలు చెయ్యలేడు చెయ్యి పోతే చెయ్యి చెయ్యలేడు కన్ను మూస్తే చెక్కి పంపగలడు దేహాన్ని దేవుడు నిర్మించి ఇచ్చిన ఈ వింత నిర్మాణం దేహమే మనిషికి అందని అద్భుతం అద్భుతం ఎవరు చేయలేరు ఈ రూపం మనుషుల వేలి ముద్ర ఒక వింతని మనిషి చెయ్యలేడు ఈ రక్తం మరో మనిషిని ఆశ్రయించాలని తాజ్మహల్నైనా తిరిగి కట్టగలడు తల వెంట్రుకనైనా నలుపు తెలుపు చేయలేడు తాజ్మహల్నైనా తిరిగి కట్టగలడు తల వెంట్రుకనైనా నలుపు తెలుపు చెయ్యలేడు దేహాన్ని దేవుడు నిర్మించి దేవుడు నీలోని ఉండాలని దేహమే ఆలయం ఎవరు కట్టలేరు ఈ మందిరం మనిషి జన్మ వింటే అది తెలియకుంటే చింతే నీ నిర్మాణమే తెలుసుకోవా బ్రతుకుకుంది అర్థం అది తెలియకుంటే వ్యర్థం నీ బ్రతుకెందుకో తెలుసుకోవా అన్నా అమ్మ పిలిచింది. అమ్మా ఏ అమ్మా పిలిచావంట? నీకు విషయం చెప్పాలిరా. ఏంటమ్మా? ఈ చెల్లిని తల్లిని తండ్రిని ఎవరిచ్చారో తెలుసా? అవును మమ్మీ. తల్లిని తండ్రిని అన్న చెల్లిని నీకోసమా దేవుడే ఇచ్చాడు చూసావా తల్లిగా తండ్రిగా అన్నగా చెల్లిగా ప్రేమను పంచాలనే ఇచ్చాడు ఇది తెలుసా తల్లిలో ప్రేమను ఉంచాడు అది తల్లిది కాదు అది తండ్రిలో ప్రేమను ఉంచాడు తల్లి తండ్రి అన్న చెల్లి చూపిన ప్రేమలన్నీ తనవే ప్రేమను చూపాడు ఇలా అది చెప్పకపోతే ఎలా ప్రేమను చూపాడు ఇలా అది చెప్పకపోతే ఎలా తల్లిని తండ్రిని అన్న చెల్లిని నీకోసమా దేవుడే ఇచ్చాడు చూసావా
మూత పెట్టి ఆహారం దాచాడు సృష్టినే కలిగించాడు ఆహారం వడ్డించాడు తల్లిలాగా మూత పెట్టి ఆహారం దాచాడు ఎండ నీకు తగులకుండా మేఘమే ఇచ్చాడు నీవు నిద్రపోవాలనే రాత్రినే ఇచ్చాడు ఇంత మంచి దేవుని తెలుసుకున్నావా తన ప్రేమనే చూపినా నీ ప్రేమ చూపించవా తన ప్రేమనే చూపినా నీ ప్రేమ చూపించవా ప్రేమను చూపాడు ఇలా అది చెప్పకపోతే ఎలా ప్రేమను చూపాడు ఇలా చెప్పకపోతే ఎలా అమ్మ ప్రేమ నీకిచ్చాడు అమ్మాని పిలిపించాడు తండ్రి ప్రేమను పొందమని ఇచ్చాడు అమ్మ ప్రేమ నీకిచ్చాడు అమ్మాని పిలిపించాడు తల్లి తండ్రి ప్రేమను పొందమని ఇచ్చాడు తల్లి తండ్రి ప్రేమను చూసి దైవ ప్రేమ మరిచావా బంధాలను ప్రేమించి నీవు దేవుణ్ణే విడిచావా ఇంత మంచి దేవుని మరచిపోయావా ఏ తల్లి తండ్రి నేర్పించినా ఏ బడిలోని ఇది చెప్పినా ఏ తల్లి తండ్రి నేర్పించినా ఏ బడిలోని ఇది చెప్పినా ప్రేమను చూపాడు ఇలా అది చెప్పకపోతే ఎలా ప్రేమను చూపాడు ఇలా చెప్పకపోతే ఎలా తల్లిని తండ్రిని అన్నా చెల్లిని నీ కోసం ఆ దేవుడే ఇచ్చాడు చూసావా తల్లిగా తండ్రిగా అన్నగా చెల్లిగా ప్రేమను పంచాలనే ఇచ్చాడు ఇది తెలుసా తల్లిలో ప్రేమను ఉంచాడు అది తల్లిది కాదు అది తండ్రిలో ప్రేమను ఉంచాడు తల్లి తండ్రి అన్న చెల్లి చూపిన ప్రేమలన్నీ తనవే ప్రేమను చూపాడు ఇలా అది చెప్పకపోతే ఎలా ప్రేమను చూపాడు ఇలా అది చెప్పకపోతే ఎలా ప్రేమను చూపాడు ఇలా చెప్పకపోతే ఎలా ప్రేమను చూపాడు ఇలా చెప్పకపోతే ఎలా
పిల్లలకు వాక్యాన్ని నేర్పారా? ఏ దైవ భక్తుడైనా తమ పిల్లలను వాక్యంలో పెంచారా? యేసుక్రీస్తుగా పెంచాలని, అపోస్తలులుగా పెరగాలని, దేవుని కోసం పెంచాలని ఈ మనసే లేదా? మీ పిల్లలతో కలిసి నరకానికి వెళ్ళిపోతారా? ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు వాక్యాన్ని నేర్పారా? కోడే తన పిల్లలను జాగ్రత్తగా పెంచుతుంది. కోడే తన పిల్లలను జాగ్రత్తగా పెంచుతుంది. తన బ్రతుకే మీకోసమని అర్పించి తెలుపుతుంది. దేవుని కోసం పెంచాలని మనసే మీకే లేదా? బ్రతుకిచ్చిన దేవుని మరచి మీకోసమే బ్రతుకుతారా? మీ పిల్లలతో కలిసి నరకానికి వెళ్ళిపోతారా? ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు వాక్యాన్ని నేర్పారా? అన్న సమూయేలునే దేవునికి ఇవ్వలేదా? అన్న సమూయేలునే దేవునికి ఇవ్వలేదా? ఆ దేవుడే బలి కోరితే అబ్రహామే ఇవ్వలేదా? దేవుని కోసం ఇవ్వాలనే ఈ మనసే మీకే లేదా? కట్నాలిచ్చి పిల్లలకి పెళ్ళిళ్ళే చెయ్యలేదా? ఆ దేవుడు మీ కొరకే తన పిల్లలని ఇవ్వలేదా? ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు వాక్యాన్ని నేర్పారా?
అడుగు తల్లి మా పరలోకపు తండ్రి పిల్లలం మేము భూమి మీద గొప్ప జ్ఞానులం పరలోకపు తండ్రి పిల్లలం మేము భూమి మీద గొప్ప జ్ఞానులం మాకెదురు లేదు మా ముందు నిలవలేరు ఏ ఒక్కరు. ఏ విషయమైనా ఎంత జ్ఞానమైనా తెలుపుతాము మేము మాకెదురు లేదు మా ముందు నిలవలేరు ఏ ఒక్కరు. ఏ విషయమైనా ఎంత జ్ఞానమైనా తెలుపుతాము మేము సృష్టికర్త గురించి తెలుసునా సృష్టి చేసినది ఎవరు తెలుసునా ఆ సృష్టికర్త గురించి తెలిపే దైవ జ్ఞానులం పరలోకపు తండ్రి పిల్లలం మేము భూమి మీద గొప్ప జ్ఞానులం మీ కన్నులెత్తి పైకి చూడు ఈ విశ్వమంతా చేసినది ఎవరు చెప్పు నీకు తెలియదంటే నన్నడిగి చూడు ఆ సృష్టికర్త పేరు తెలుపుతాము మేము మీ కన్నులెత్తి పైకి చూడు ఈ విశ్వమంతా చేసినది ఎవరు చెప్పు నీకు తెలియదంటే నన్నడిగి చూడు ఆ సృష్టికర్త పేరు తెలుపుతాము మేము బిగ్ బ్యాంగ్ వలన సృష్టి పుట్టినా ఆ శబ్దం ఎవరు నీకు తెలుసునా ఆ శబ్దమే యేసుక్రీస్తుని బైబిల్ ఎప్పుడు ముందు తెలిపెను ఆ శబ్దమే యేసుక్రీస్తుని బైబిల్ ఎప్పుడు ముందు తెలిపెను ఆ సృష్టికర్త గూర్చి తెలిపే దైవ జ్ఞానులం పరలోకపు తండ్రి పిల్లలం మేము భూమి మీద గొప్ప జ్ఞానులం పరలోకపు తండ్రి పిల్లలం మేము భూమి మీద గొప్ప జ్ఞానులం ప్రతి విత్తనాన్ని ఒకసారి చూడు అది చచ్చితేనే మొక్కగా తిరిగి రాదు ఆ మొక్క కంటే మనిషి గొప్పవాడు మరణించినాక మనిషి మరల బ్రతుకుతాడు ప్రతి విత్తనాన్ని ఒకసారి చూడు అది చచ్చితేనే మొక్కగా తిరిగి రాదు ఆ మొక్క కంటే మనిషి గొప్పవాడు మరణించినాక మనిషి మరల బ్రతుకుతాడు మరణిస్తే బ్రతుకు ముందు తెలుసునా అది తెలిపినది యేసు తెలుసునా శాస్త్రవేత్తలే చెప్పలేనిది బైబిల్ ఎప్పుడు ముందు తెలిపెను శాస్త్రవేత్తలే చెప్పలేనిది బైబిల్ ఎప్పుడు ముందు తెలిపెను ఆ సృష్టికర్త గూర్చి తెలిపే దైవ
చూసుకొని నాలాగే ఉన్నాడని నువ్వు చెప్పుకొని మురిసిపోతున్నావు నీవు నిన్ను ఆనందపరిచింది ఎవరు మురిసిపోతున్నావు నీవు నిన్ను ఆనందపరిచింది ఎవరు నీలా పుట్టాలని అనుకుంటారు ఈ కోరిక తీర్చింది ఎవరు నీ రూపం రావాలని అనుకుంటారు ఆ రూపం ఇచ్చినది ఎవరు నీ రూపం అరచేతిలో తను చెక్కుకొని తల్లి గర్భంలో వస్తుంటే చూసుకొని నీ రూపం అరచేతిలో తను చెక్కుకొని తల్లి గర్భంలో వస్తుంటే చూసుకొని చూసాడు ముందే ఆ దేవుడు అతని తరువాత చూసే ముద్దాడావు నీవు చూసాడు ముందే ఆ దేవుడు అతని తరువాత చూసే ముద్దాడావు నీవు మురిసిపోతున్నావు నీవు నిన్ను ఆనందపరిచింది ఎవరు మురిసిపోతున్నావు నీవు నిన్ను ఆనందపరిచింది ఎవరు అమ్మాని పిలవాలని అనుకుంటావు నీ గర్భాన్ని నిలబెట్టిందెవరు నాన్నని పిలవాలని అనుకుంటావు నీ స్వరపేటిగా ఇచ్చింది ఎవరు నీ పిల్లలపై ప్రేమంతా పెట్టుకొని అతడేడిస్తే ఎత్తుకొని నీ పిల్లలపై ప్రేమంతా పెట్టుకొని అతడేడిస్తే ఎత్తుకొని నీకిచ్చింది తన పిల్లల నా దేవుడు నీ పిల్లలు తన పిల్లని చెప్పాలి నీవు మీకిచ్చింది తన పిల్లల నా దేవుడు నీ పిల్లలు తన పిల్లలని చెప్పాలి నీవు మురిసిపోతున్నావు నీవు నిన్ను ఆనందపరిచింది ఎవరు మురిసిపోతున్నావు నీవు నిన్ను ఆనందపరిచింది ఎవరు
భూమిని నిండించాలని పని చెప్పాడు దేవుని కొరకే ఇద్దరు ఒకటయ్యారు భూమిని నిండించాలని పని చెప్పాడు దేవుని కొరకే ఇద్దరు ఒకటయ్యారు తెలుసుకోని తండ్రి దేవుడే ఆ తండ్రి గూర్చి తెలపాలి తల్లిదండ్రులే ఈ జన్మను ఇచ్చింది దేవుడే స్త్రీ పురుషులను కలిపాడు దేవుడే పుట్టక ముందే నీవు ఎక్కడ ఉన్నావో వచ్చిన లోకం నీకు తెలుసా పుట్టక ముందే నీవు ఎక్కడ ఉన్నావో వచ్చిన లోకం నీకు తెలుసా ఆదామవ్వల నుండే వచ్చావు ఆదామవ్వను దేవుడు చేశాడు దేవుని నుండే నీవు వచ్చావు దేవుడు సృష్టిని నీకు ఇచ్చాడు తెలుసుకోని తండ్రి దేవుడే ఆ తండ్రి గూర్చి తెలపాలి తల్లిదండ్రులే ఈ జన్మను ఇచ్చింది దేవుడే స్త్రీ పురుషులను కలిపాడు దేవుడే దేవుడు ఉండే లోకం నీదని మరిచావు అందుకే సచ్చాడు తెలుసా ఆ, దేవుడు ఉండే లోకం నీదని మరిచావు అందుకే సచ్చాడు తెలుసా లోకం వదిలి నీవు వెళ్ళాలి అందుకే మరణం నీకు రావాలి మరణించిన తరువాతే వెళ్ళాలి దేవుని ఇప్పుడే అందరూ నమ్మాలి తెలుసుకోని తండ్రి దేవుడే ఆ తండ్రి గూర్చి తెలపాలి తల్లిదండ్రులే ఈ జన్మను ఇచ్చింది దేవుడే స్త్రీ పురుషులను కలిపాడు దేవుడే కలిపాడు దేవుడే ఆదాము హవ్వలను చేసి దేవుడే సృష్టించాడులే ఈ భూమి మీద పిల్లలను కని దేవునికి వాలి
నిరంతరం వాక్యం నేర్పి తన మనస్సు చెప్పాలి. ప్రతి తరానికి చెప్పాలంటే ఈ తరంలో పుట్టాలి. తల్లిదండ్రులే పెంచాలని ఆ దేవుడే చెప్పాడని. ఈ లోకమే ఇలా ఉండాలని నువ్వు అడగలేదుగా. ఈ అవయవాలిలా ఉండాలని నువ్వు కోరలేదుగా. ఈ లోకమే ఇలా ఉండాలని నువ్వు అడగలేదుగా. ఈ అవయవాలిలా ఉండాలని నువ్వు కోరలేదుగా. ఈ రూపమే నీకిచ్చెను, మీరిద్దరూ జత కలిసెను. దేవుని సేవకు నీకు సహాయమే. ఆ దేవుని పనిలోనే మీరు జత పనివారే. ఆదాము హవ్వలను చేసి దేవుడే సృష్టించాడులే. ఈ భూమి మీద పిల్లలను కని దేవునికి వాళ్ళే. ఈ లోకమే ఇలా ఉంటుందని అనుకోలేదుగా. ఈ సృష్టిలో అన్నీ కావాలని నువ్వు కోరలేదుగా. ఈ లోకమే ఇలా ఉంటుందని అనుకోలేదుగా. ఈ సృష్టిలో అన్నీ కావాలని నువ్వు కోరలేదుగా. ఈ లోకమే కలిగించెను, నీ కోరికే అది తీర్చెను. దేవుని సేవకు సృష్టి సహాయమే. ఆ దేవుని పనిలోనే ఇద్దరు జత పనివారే. ఆదాము హవ్వలను చేసి దేవుడి సృష్టించాడులే. ఈ భూమి మీద పిల్లలను కని దేవునికి వాలిలే. నిరంతరం వాక్యం నేర్పి తన మనస్సు చెప్పాలి. ప్రతి తరానికి చెప్పాలంటే ఈ తరంలో పుట్టాలి. తల్లిదండ్రులే పెంచాలని ఆ దేవుడే చెప్పాడని. తల్లిదండ్రులే పెంచాలని ఆ దేవుడే చెప్పాడని.
చూస్తే చెబుతోంది చేసింది దేవుడని, శూన్యంలో భూమే చెబుతోంది ఆధారం దేవుడని. భాషే లేదుగా అయినా చెబుతోందిగా ఇది దేవుని ప్రేమని, బలి అవుతానంటోందిగా. దేవుని పిల్లలమని మనకు సేవే చేస్తుందిగా. విశ్వదేవుని సృష్టిని క్రైస్తవుడే చెప్పాలిగా. పువ్వును చూస్తే చెబుతుంది చేసిందే దేవుడని, శూన్యంలో భూమే చెబుతోంది ఆధారం దేవుడని. నీ తల్లి గర్భంలో ఏ రూపం ఇవ్వాలో నిర్ణయించాడు నీకు దేవుడే కదా. స్త్రీ పురుష రూపంలో ఏ రూపం ఇవ్వాలో నిర్ణయించాడు నీకు దేవుడే కదా. ఏ రంగు కావాలో నువ్వు కోరుకోలేదు, ఏ రూపం ఇవ్వాలో నువ్వు పడగని లేదు. కనుపాపగా ఉంటానని కంటికే రెప్పలా నిన్ను కాపాడుతున్నాడులే. తన పాదమే ఈ భూమిపై పెట్టి నీ ప్రక్కనున్నాడులే. భాషే లేదుగా అయినా చెబుతుందిగా ఇది దేవుని ప్రేమని, బలి అవుతానంటుందిగా. తను నిదురపోకున్నా